నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్రవంతి. మార్నింగ్ మనం లేచిన తర్వాత మన రోజు మొత్తం మనం అనుకున్న పనులు పర్ఫెక్ట్గా కావాలన్నా, మనం ఆ రోజు మొత్తం హుషారుగా ఉండాలన్నా ఫస్ట్ మన ఆరోగ్యం మనకు సహకరించాలి. మన ఆరోగ్యంలో ఎటువంటి చిన్న ఇబ్బందులు తలెత్తినా ఆ రోజు మొత్తం మనకు ఒక రకమైన డిస్టర్బెన్స్ ఎదురవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పిందంటే, మనం ఇప్పుడు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ లిఖితా దాసరి గారిని కలవడానికి వచ్చాం. తనతో మాట్లాడదాం. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తను చూడడానికి సినిమా ఆర్టిస్ట్ లాగా, హీరోయిన్ లాగా అనిపిస్తారు, బట్ కాదు, డాక్టరే. తనతో మాట్లాడదాము. ఇంకా మనం లైఫ్లో ఎదురయ్యే అంటే చిన్న చిన్న హెల్త్ సమస్యల గురించి తనని అడిగి తెలుసుకుందాం. ఎటువంటి అంటే మనం ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్లో ఎటువంటి వరకు మనం ఇంట్లో మెడిసిన్ తీసుకోవాలి, ఆ స్టేజ్ ఎప్పుడు దాటితే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇటువంటి డౌట్స్ అన్నిటినీ తనని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా మేడం. మిమ్మల్ని చూస్తుంటే నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, లేకపోతే అట్లనే చూసుకుంటూ ఉండిపోతానా నాకు తెలుస్తలేదు. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు సీజన్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది. మనం ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? బాడీ అంతా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ మ్యామ్? సమ్మర్ సీజన్ అంటే ఫస్ట్ థింగ్ ఎక్కడ పని చేస్తున్నాం అనే దాన్ని బట్టి చాలా డిపెండ్ అవుతుంది. మన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనలాగా రూమ్లలో కూర్చొని అన్నీ చేసే వాళ్ళకి ప్రాపర్ రెగ్యులర్ డైట్ సరిపోతుంది. బట్ ఏసీస్లో ఉన్నాము, మాకు బాగానే ఉంది, మాకు అంతా చల్లగానే ఉంది, మేము నీళ్ళు తాగకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని అనుకునే వాళ్ళు అది వెరీ రాంగ్ అనమాట. బయట ఎండలో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే చెమట బయటకు కనిపిస్తుంది, కానీ ఏసీస్లో ఉండే వాళ్ళకి మైక్రో ఇవాపరేషన్ అంటాం, తెలియకుండా వాటర్ ఇవాపరేట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ వాటర్ ఇంటేక్ అనేది మినిమం 3 లీటర్స్, అది ఏసీలో ఉన్నా లేకపోయినా అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది బాడీ వెయిట్ని బట్టి. మరీ సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 లీటర్స్ సరిపోతాయి. బట్ యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మినిమం 3 లీటర్స్ అయితే వాటర్ తాగాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కన్జంప్షన్ అనేది రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవాలి మనం. సమ్మర్ వస్తుంది అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్, కారం ఉన్న ఫుడ్స్, బయట ఆయిలీ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. మనం బయట వెళ్ళి తిన్నప్పుడు వాళ్ళ కిచెన్స్ ఎలా ఉంటాయి, ఎంత హైజీనిక్గా ఉంటాయి అనేది ఎవరికి తెలీదు. సో చెమట పడుతూ ఇలా తీసి అలా నీళ్ళల్లో వేసి అలా తిన్నా మనకి యూజువల్గా వచ్చే ఇబ్బందులు ఏంటంటే డిసెంట్రీ అంటాము, డయేరియా అంటాము. అంటే ఏంటంటే ఎక్కువసార్లు మోషన్కి వెళ్తాం, స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుంది. అలా అని చెప్పి బయటకు వెళ్ళే వాళ్ళు మేము 3 లీటర్లు నీళ్ళు తాగుతున్నాము అయినా కానీ మాకు ఇంకా ఇలా నీరసంగా ఉంటుంది అంటే అది రాంగ్. బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా విజిబుల్గా వాటర్ స్వెట్ ఫామ్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు బయట ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఒక 500 ml to 750 ml దాన్ని లోపలికి తీసుకుంటే, వాటర్ తాగేస్తే ఆ టైం పీరియడ్కి ఇవాపరేట్ అయిందంటా కూడా రిప్లెనిష్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ 500 to 750 ml వాటర్ తీసుకుంటే దాన్ని కాంపన్సేట్ చేసినట్టు ఉంటుంది. అంటే మేము ఇప్పుడు ఎండకి వెళ్ళినా లేదంటే ఎక్కువసేపు మొబైల్ చూసినా, అంటే చిన్నపిల్లల ఏజ్ దగ్గర నుంచి చాలా మందికి హెడేక్ వస్తుంది. అవును. అంటే ఐబ్రో పెయిన్ రావడం కానీ, లేకపోతే ఇక్కడ తలనొప్పి లేవడం కానీ, అట్లాంటివి చాలామంది ఎదుర్కొంటున్నారు. కొంతమంది వాళ్ళకు అంటే టెస్ట్లు ఏం చేయించుకోకుండానే లేదు నాకు మైగ్రేన్ వచ్చేసిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే నిజమేనా? అసలు మైగ్రేన్ అంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఎటువంటి స్టేజ్లో తలనొప్పి ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? యాక్చువల్లీ హెడేక్ అనేది, తలనొప్పి అనేది చాలా రకాలు ఉంటుందండి. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనం బేసిక్గా రోజులో సరిపడా వాటర్ తాగకపోయినా కూడా హెడేక్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రాంటల్ రీజియన్లో యూజువల్గా వచ్చే హెడేక్ ఏంటంటే 2 రకాలు. ఒక సైడ్ వస్తుందా, 2 సైడ్స్ వస్తుందా, లేదంటే ఒక సైడ్ వచ్చినప్పుడు మొత్తం ఐ పరంగా వస్తుందా, ఇలాంటి ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి చాలా మనము దాన్ని డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ అవుతాము అంటే మినిమం మంత్కి ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, నాకు ఇయర్లీ ఇన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అనేది తెలుస్తుంది. సివియర్గా ఉంటుంది, నేను భరించలేకపోతున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు, ఒకసారి తలనొప్పి వస్తే 3-4 రోజులు ఉంటుంది, వచ్చినప్పుడు వాంతి వచ్చినట్టు ఉంటుంది, లైట్ని చూడలేకపోతున్నాను, ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వినలేకపోతున్నాను, టీవీ సౌండ్ లౌడ్గా పెడుతున్నా వినలేకపోతున్నాను, ఇలాంటి కండిషన్స్లో మనం మైగ్రేన్ అనేది డయాగ్నోస్ చేసుకుంటాం. కానీ మైగ్రేన్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. యాజ్ ఐ టోల్డ్ ముందే, డీహైడ్రేషన్ వల్ల, ప్రాపర్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల వస్తుంది, నైట్ నిద్ర సరిపోకపోవడం వల్ల వస్తుంది, ఎండకి సడన్గా వెళ్ళినప్పుడు సడన్గా మనం సన్ని చూసినప్పుడు
లైట్ ఇంపాక్ట్ డైరెక్ట్గా బాడీ మీద అంటే ఐ మీద పడ్డప్పుడు కూడా మనకి హెడేక్ రావచ్చు. కొంతమందికి పర్ఫ్యూమ్ స్మెల్స్ పడక కూడా హెడేక్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల వచ్చే మైగ్రేన్ని మనం ట్రీట్ చేసే విధానం కూడా ఫస్ట్ వేటి వల్ల వస్తుందో అది అవాయిడ్ చేయమనే చెప్తాం. యూజువల్లీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేది ఇవన్నీ అవాయిడ్ వస్తున్నాయి అని అన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. అలా కాకుండా మనకి వచ్చే హెడేక్స్లో సైనసైటిస్ హెడేక్ కూడా వస్తుంది. అంటే ముక్కు అనేది ఏంటంటే కొంతమందికి డీవియేట్ అయి ఉంటుందండి. డీవియేట్ అయి ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం కోల్డ్ వచ్చినా, సీజన్ చేంజ్ వచ్చినా, ఏదైనా వచ్చినప్పుడు నోస్ అది వాపు లాగా వచ్చి ఆ నాస్ట్రిల్ వరకు బ్లాక్ అవుతుంది. సో మనం గాలి తీసుకునేది వదిలేది ఇదంతా కూడా ఇక్కడ మనకి క్యావిటీస్ అనేది ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా క్యావిటీస్ ఉంటాయి. ఆ క్యావిటీస్ అనేది బ్లాక్ అయిపోతాయి. అలాంటి కండిషన్స్లో మనకు ఆ సెక్రీషన్స్ ఏదైతే జలుబు చేసినప్పుడు వచ్చే సెక్రీషన్స్ అవన్నీ ఈ క్యావిటీస్లో బ్లాక్ అయినప్పుడు అప్పుడు సైనసైటిస్లు వస్తాయి. ఆ సైనసైటిస్ హెడేక్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేయలేక జనాలు వాళ్ళే అది మైగ్రేన్ అంటే అది చాలా ఫ్యాన్సీగా ఉంది కదా పేరు, సో తొందరగా మైగ్రేన్ అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. బట్ అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు, అన్ని రకాల హెడేక్స్కి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. దాన్ని ఏది అనేది డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకోవటమే బెస్ట్ థింగ్. అంటే ఒక 2-3 డేస్ రెగ్యులర్గా హెడేక్ వచ్చిన అంటే కంటిన్యూస్గా హెడేక్ మెడిసిన్ వేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా మేడం? సైడ్ ఎఫెక్ట్స్? అందరికీ హెడేక్ మెడిసిన్ ఏంటి అనేది తెలీదు ఫస్ట్ థింగ్. ఓకే, మనకి వాళ్ళే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళి మెడికల్ షాప్లో నొప్పి బిళ్ళ ఇవ్వు అని చెప్పేసి వేసుకుంటారు. సో అవి ఏంటంటే పెయిన్ కిల్లర్స్. ఏం నొప్పి వచ్చింది అనే దాన్ని బట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఫార్మసీ వాళ్ళకి కూడా పెయిన్ కిల్లర్ అనగానే ఇచ్చేస్తారు. దానివల్ల ఓవర్ ద కౌంటర్ ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ దాకా వెళ్ళిన కేసెస్ చాలా ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఇబ్బంది ఉంది అంటే కనుక యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కొంచెం హెడేక్ వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవడం అట్లా రెగ్యులర్గా వేసుకుంటున్నారు. అంటే వీక్లీ కనీసం 4 times అయినా వేసుకుంటున్నారు. అవును మేడం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎట్లుందంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనో ఏమో తెలీదు, చాలామంది మలబద్ధకం అనే సమస్యతోని సతమతం అవుతున్నారు. చాలామంది వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్ ఏదో నైట్ తాగడము అట్లాంటివి చేస్తున్నారు. కరెక్టేనా మరి అవి అలా తీసుకోవడం? అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఇంతకు ముందు పూర్వంలో ఎలా ఉండేదంటే ఊర్లలో ఉండేవాళ్ళు, ఫుడ్ అదంతా కూడా న్యాచురల్గా తినేవాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది అయింది అని అనుకుంటే ఆకలేసింది అన్నప్పుడు పక్కింట్లో చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక జాంకాయ కోసుకొని తినేసేవాళ్ళు. సో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉన్న లైఫ్ స్టైల్కి అదంతా పాసిబుల్ కాదు. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారు, బయటకు తీసుకెళ్ళి పిజ్జాను బర్గరు ఇలాంటివి అలవాటు చేస్తున్నారు. వాటిలో ఏం న్యూట్రిషన్ ఉంటుంది? ఏం న్యూట్రిషన్ ఉండదు. సో మనకి బాడీలో మనం తిన్నది అరిగి అది మోషన్ ఫామ్లో బయటకి రావాలి అంటే బేసిక్ ఇంత ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. మనం తీసుకునే క్వాంటిటీ, ఆ ఫుడ్ క్వాంటిటీలో ఎక్కడ ఫైబర్ ఉంటుంది? ఆ పిజ్జాలో ఫైబర్ ఉంటుందా? ఉండదు. బర్గర్లో ఫైబర్ ఉంటుందా? ఉండదు. ఇదన్నీ కాదు అంటే మహా అయితే పానీపూరి తింటారు, చాట్ తింటారు, వాటిలో ఏముంటుంది? ఏమి ఉండదు కదా. మసాలాలు అవన్నీ ఉంటాయి. దానివల్ల గ్యాస్ట్రైటిస్లు వస్తున్నాయి. చిన్న పిల్లలకే తొందరగా గ్యాస్ట్రైటిస్లు రావడము, పైల్స్ రావడము, ఎర్లీ ఏజ్లో పైల్స్ రావడము, మోషన్ రాక. సో వాళ్ళు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేకపోతే ఇలాంటివి అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి ఆ మలబద్ధకం అనేది యూజువల్గా రాదు. ఇవన్నీ కాకుండా డైట్ కాకుండా వచ్చేది రీజన్స్ అంటే మ్యాక్సిమం ఏంటంటే థైరాయిడ్ ఇబ్బంది ఉంటుంది. థైరాయిడ్ ఇబ్బంది వల్ల కూడా చాలామందికి అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మలబద్ధకం. సో దాన్ని మనం ప్రాపర్గా థైరాయిడ్ని ఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేస్తే అది తగ్గిపోతుంది. సో డైట్ పరంగా వచ్చే మలబద్ధకం అది కేవలం మనం పిల్లలకు అలవాటు చేసే ఫుడ్ని బట్టే ఉంటుంది. ఓకే, అంటే ఒక్కసారి పైల్స్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ డైట్ మెయింటైన్ చేసినా కూడా మళ్ళీ పైల్స్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ సర్జరీ చేయాలా? వాటర్ కూడా తాగాలి. వాటర్ వదిలేస్తారు. మన షెడ్యూల్లో మనం రోజుకి ఎన్ని వాటర్ తాగుతాం అది గుర్తుపెట్టుకొని తాగి మనం మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలంటే ఎవరికి కుదరట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది డైట్ కంటే కూడా. వాళ్ళు డైట్ మెయింటైన్ చేసినా బయట ఫుడ్ తినకపోయినా ప్రాపర్ వాటర్ లేకపోతే మనకి అది అరగాలి కదా, లోపల అరిగి బయటకు రావాలంటే ఆ మొటిలిటీ మెయింటైన్ చేయాలి. మనకి ఆ ఇంటెస్టైన్లో కూడా మొటిలిటీ మెయింటైన్ చేయాలి. ఫైబర్తో పాటు వాటర్ కంటెంట్ కూడా ఉండాలి. డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకాలు ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మామూలు ఏ సమస్యకైనా వాటర్ బాగా తాగాలి అని డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, డైటీషియన్స్ ఎవరైనా చెప్తూనే ఉంటారు కదా. అంటే కొంతమంది ఏమంటారంటే మేము వాటర్ ఎక్కువ తాగితే నాకు హెడేక్ వస్తుంది బాగా అని అంటున్నారు. మరి ఎందుకు అలా? వాటర్ తాగితే హెడేక్ వస్తుందా? బాగా వాటర్ అంటే జనాలు
ఓవర్ అవేర్నెస్ అంటాం. ఎలా అంటే తాగాల్సిన 3 to 4 లీటర్స్ కంటే 5, 6, 7 లీటర్స్ తాగుతున్నారు. ఏమవుతుంది అంటే దానివల్ల యూరిన్ మనం పాస్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న చెడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓవర్గా తాగినప్పుడు ఏంటంటే ఎక్కువ డైల్యూట్ అయ్యి మనకి బాడీలో అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా యూరిన్లో వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఈ హెడ్ఏక్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఓవర్ మంచిది కాదు, దానికంటే మరీ తక్కువ కూడా మంచిది కాదు. యావరేజ్గా తాగాల్సినంత తాగితే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది మేడం, ఇప్పుడు హాలిడేస్ ఎవరికి అంటే పిల్లలందరికీ చాలామంది ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఆటోమేటిక్గా బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోద్ది, చాలా దాహం వేస్తూ ఉంటుంది. కొంతమంది అంటే లేడీస్ విషయానికి వస్తే అమ్మో వాటర్ తాగితే మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ అటువంటి అవైలబిలిటీ ఏం లేదు, ఎలా అని వాళ్ళు దాహాన్ని చంపుకుంటారు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక ట్రిప్కి వెళ్ళొద్దని ఎవరిని అనను, ఎంజాయ్ చేయొద్దని ఎవరిని అనను. కానీ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి వాటర్ తాగట్లేదు, మేము ఆపేసుకుంటున్నాం అనేది ఏంటి ఎలా ఉంటుందంటే మన కిడ్నీలు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కిడ్నీ నుంచి యూరేటర్ అని ఒక పైప్ ఉంటుంది, దాని నుంచి బ్లాడర్లోకి వస్తుంది. మనం తాగే వాటర్ ఫిల్టర్ అయ్యి యూరినరీ బ్లాడర్లోకి వచ్చి మనం బయటకు వదులుతాం. ఇప్పుడు మీరు అంతసేపు ఆ యూరిన్ని బ్యాగ్లో ఆపుకోవడం వల్ల ఏంటంటే బ్యాక్ ఫ్లో అవుతుంది, వచ్చే డైరెక్షన్ కాకుండా బ్యాక్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇంకా ప్రొలాంగ్గా ఉండడం వల్ల స్టోన్ ఫార్మేషన్, అంటే మనకి కిడ్నీలో రాళ్ళంటాం కదా, ఆ స్టోన్ ఫార్మేషన్ ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకు బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. మేడం మాకు యూరిన్లో మంట వస్తుంది, నాకు పొట్ట నొప్పి వస్తుంది, నేను ఏం చేయలేదు, నేను అన్ని బాగానే తాగాను అంటే రీసెంట్గా ట్రావెల్ చేస్తారు, దానివల్ల ఇలా ఇబ్బంది అవుతుంది. మరి అంటే వాటర్ రీప్లేస్లో అంటే ఎటువంటి మంచి హైజీనిక్ ప్లేసెస్లో ఏదైనా చూసుకొని వాష్రూమ్కి వెళ్ళి రావాలి అంతే. అంటే ఏదైనా ఫ్రూట్స్ అలా మెయింటైన్ చేస్తే ఓకేనా మ్యామ్? అంటే వాటర్ తాగాలి, ఫ్రూట్సే వాటరే కదా. సో బయటకు ట్రావెల్ చేస్తున్నామన్నా సరే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, వాష్రూమ్కి కూడా టైంకి వెళ్ళాలి. బాగా యూరిన్ పాస్ అంటే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆపేసుకున్న ఇష్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు చాలామంది డైటీషియన్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఫుడ్ తక్కువ తినండి, వాటర్ ఎక్కువ తాగండి, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోండి అని అంటున్నారు. అందరికీ లిక్విడ్ డైట్ మంచిదేనా మేడం? మరి లిక్విడ్ డైట్ అంటే ఇప్పుడు మీకు ఏంటి అంటే మనకి పూర్వంలో ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఒక 2-3 రోజులు ఏమీ తినకపోతే క్లీన్ అయిపోతుంది బాడీ అంతా, తర్వాత మళ్ళీ తినచ్చు అని. ఈ రోజుల్లో దాన్ని అలా కాకుండా లిక్విడ్ డైట్ అని చెప్పి ఏం చేస్తుందంటే పొద్దున్నే వాటర్ నుంచి జ్యూసులు, కాఫీలు, టీలు ఇవన్నీ చేస్తారు, కానీ డైట్ తీసుకోరు. జ్యూస్లో మనకి ఏదైనా ఫ్రూట్లా తింటేనే న్యూట్రిషన్. ఒక ఫ్రూట్ని మనము ఫ్రూట్లా తింటే ఒకటే తింటాం, జ్యూస్ చేస్తే 2-3 వెళ్తాయి దాంట్లో. దానికి ఎక్సెస్ షుగర్స్, అది కూడా సేఫ్ కాదు. మీరు అంత షుగర్స్ తీసుకునే బదులు నార్మల్ డైటే తీసుకోవచ్చు. డైట్ ఎలా మెయింటైన్ చేయాల్సి వస్తుందంటే టైంకి తినాలి, 1.5 hour 2 hours ఇంటర్వెల్స్లో తినాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 7-6 అలాగా మనం డిన్నర్ కంప్లీట్ చేసేస్తే యూజ్ ఉంటుందే తప్ప పూర్తిగా లిక్విడ్ డైట్ చేసినా మనకు అంతేం యూజ్ ఉండదు. ప్రజెంట్ ఇప్పుడైతే నాకు తెలిసి అందరు చదువుకున్న వాళ్ళే మేడం. ఇదివరకంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జలుబైనా దగ్గైనా ఇంట్లో ఏదో మెడిసిన్ వేసుకునే వాళ్ళు, అంటే ఆయుర్వేదిక్ది ఇంట్లో తయారు చేసుకొని. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఎవరింట్లో చూసినా చిన్న ఒక మెడ్ప్లస్ బాక్స్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. కొంచెం జలుబు సిమ్టమ్ వచ్చినా కూడా ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, దగ్గు వచ్చినా ఎమ్మటే సిరప్ తీసుకొచ్చుకొని వేసుకుంటున్నారు. అట్లా వేసుకోవడం కరెక్టేనా? అంటే ఇన్ని డేస్ కాదు. యాక్చువల్లీ ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను, పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఫీవర్ కాఫ్ అని వస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి అంటే ఒక 4-5 days అంటున్నారు. ఆల్రెడీ మేము ఎజిత్రోమైసిన్ వేసుకున్నామండి అయినా తగ్గలేదని చెప్తున్నారు. సో ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడేసి వస్తున్నారు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అలా రిపీటెడ్గా ఈ మందులు అనేది వాడటం వల్ల మన బాడీకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇంకోసారి నిజంగా అవసరమైన రోజు ఆ యాంటీబయాటిక్ అనేది పనిచేయదు. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది వస్తుంది, ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క రకమైన యాంటీబయాటిక్ ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి ఎజిత్రోమైసిన్ సొల్యూషన్ కాదు. సో కోవిడ్ తర్వాత యాక్చువల్లీ ఇవన్నీ ఎక్కువయ్యాయి. జనాలు అందరూ కోవిడ్ తర్వాత ఏంటంటే ఒక కిట్ పెట్టేసుకొని ఆల్రెడీ వేసేసుకొని తగ్గకపోతే అప్పుడే వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. కానీ అసలు మీకు ఇబ్బంది కదా, అవసరం లేకపోవచ్చు, అసలు యాంటీబయాటిక్ అవసరం ఉండకపోవచ్చు. అది వాడేస్తే తగ్గిపోతుందని ఏం లేదు. ఇప్పుడు కోల్డ్ మీరు వాడినా వాడకపోయినా 1 week ఉంటుంది. సివియారిటీ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇచ్చే మెడిసిన్స్ వల్ల. మీరు ఇప్పుడు యాంటీబయాటిక్ వాడేసినంత మాత్రం కోల్డ్ మొత్తం తగ్గిపోతుందని ఏం లేదు. సో
ఇంట్లో మందులు యాంటీబయాటిక్స్ ఇలాంటి బేసిక్ డోలోలు లేకపోతే ఫీవర్కి ఇలాంటివి వాడడం వరకు ఓకే, కానీ యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ ఇంట్లో వాడటం అనేది ఈజ్ నాట్ సేఫ్. అండ్ దీనివల్ల ఆల్రెడీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, కిడ్నీ ఇబ్బందులు ఇలాంటివన్నీ, లివర్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అవి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ డోంట్ రికమెండ్ ఇంట్లో యాంటీబయాటిక్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు జలుబు అయితే ఎన్ని డేస్ వరకు చూసి అప్పుడు మెడిసిన్ వేసుకోవాలి మేడం? అవసరం లేదు. అంటే మీకు ఇబ్బంది ఉంది అని అనుకుంటే, ఇట్ ఈస్ సివియర్ అని అనుకుంటే, హోమ్ రెమెడీస్ అందరూ ట్రై చేస్తున్నారు ఈ రోజుల్లో. 1-2 days చూసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు అంతకుముందు లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది మనం వినలేదు, ఈ మధ్యకాలంలో చాలా మందికి అవుతుంది. అంటే దగ్గు మరీ విపరీతంగా పెరగడం, దానివల్ల అంటే లంగ్స్లో నంజు ఫామ్ అయ్యి లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ రావడం, ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే అంతవరకు వెళ్లకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు పసిగట్టాలి? నేను అదే చెప్తున్నా. 1-2 days ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెంటనే మీరు ఒకవేళ కన్సల్ట్ అయితే సిమ్టమాటిక్గా మెడిసిన్స్ ఇస్తారు. ఈ డిలేడ్ ప్రెజెంటేషన్స్ ఎక్కువైపోయాయి. అంటే ఇంట్లోనే సగం ట్రీట్మెంట్ చేసుకొని హాస్పిటల్స్కి రావడం ఎక్కువైపోయింది. డెఫినెట్గా లోపల ఏముంది అనేది కళ్ళతో అయితే ఎవరికి తెలియదు కదా. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఎవరైనా చేయించుకోవాలి. ఆ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోకుండా డైరెక్ట్గా ఇంట్లో ఉన్న మందులు వేసేసుకొని తగ్గట్లేదు అని చెప్పి రోగం ముదిరిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. సో అలా కాకుండా బేసిక్ ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకసారి వస్తే మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. హాస్పిటల్ అడ్మిషన్, హాస్పిటల్ స్టే, అంటే పలానా పేషెంట్కి ఒక హాస్పిటల్లో 10 రోజులు ఉండేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే 5 రోజుల్లో ట్రీట్ చేసి పంపించవచ్చు. ఇప్పుడు మేము సమ్మర్ వచ్చేసింది ఆల్మోస్ట్. చాలామంది మార్నింగ్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు హెల్తీగా మంచిగానే వెళ్తున్నారు. కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఎండకు తట్టుకోలేక మధ్యలోనే వడదెబ్బ తాకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అటువంటి టైంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ వడదెబ్బ తగిలినా పక్కనున్న వాళ్ళు అటువంటి పేషెంట్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వడదెబ్బ అంటే బయట ఫస్ట్ సమ్మర్లో మెయింటైన్ చేయాల్సింది క్లోదింగ్ ఏంటి అంటే సింపుల్ ప్లెయిన్ కాటన్ క్లోత్స్ వేసుకోవడం బెస్ట్. డీహైడ్రేషన్ అవ్వదు, అయినా స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. ఇంకోటి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకు, మనకు సడన్గా దాహం వేసింది, దగ్గరలో వాటర్ బాటిల్స్ లేకపోవచ్చు. చాలామంది బాటిల్ కొంటే ఎక్కువ ప్రైస్ అని చెప్పి కూడా తాక్కుని ఉంటారు. సో అలా కాకుండా మీ బాటిల్ మీరే క్యారీ చేస్తే దాహం వేసినప్పుడు తాగడానికి ఉంటుంది. ఒకవేళ మనం వెళ్ళాల్సిన టైం ప్రొలాంగ్ అయింది, ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకోండి బ్యాగ్లో, అంటే ఆకలి వేసినప్పుడు వెంటనే తినడానికి. ప్రొలాంగ్డ్గా నీళ్లు తాగకుండా, హైడ్రేట్ చేసుకోకుండా, ఫుడ్ తినకుండా ఉండకండి. టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, వాటర్ బాగా తాగండి, మంచి కంఫర్టబుల్ కాటన్ క్లోదింగ్ వేసుకోండి. ఓకే, సరిపోతుంది. బయటికి వెళ్ళి వస్తారు ఎండాకాలంలో, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటేసారి మనం ఇంట్లోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా చీకటి ప్లేస్కి వెళ్ళినా కూడా కళ్ళు మొత్తం చీకటి అయిపోద్ది. అంటే ఏంటంటే లో బీపీ అయినట్టు ఒకలాగా అయిపోయి నాలుక మొత్తం ఎండినట్టు అయ్యి అప్పుడు వెంబటి కూల్ వాటర్ స్పీడ్గా తాగేస్తూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదమే అంటారు. మరి అలా తీసుకోవచ్చా? ఎంబటి అట్లా తాగొచ్చా చల్లటి వాటర్? చల్లటి వాటర్ అవసరం లేదు అని అంటే బేసిక్ మనం ఫ్రిడ్జ్లో వాటర్ ప్రిఫర్ చేసే కంటే మట్టి కుండలో వాటర్ ప్రిఫర్ చేయడం ఇంకా బెటర్ ఆప్షన్. మనకు అది ఓవర్ కూలింగ్ ఉండదు, నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, మన బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. వాటర్ తాగడం అనేది రాంగ్ కాదు, కానీ నేను ముందు చెప్పినట్టు ఆల్వేస్ ఒక బాటిల్ క్యారీ చేస్తే అంత వెంటనే తాగే అవసరం కూడా ఉండదు. ఓకే. సో వాటర్ మనం ఇంటికి వెళ్ళంగానే తాగడం వల్ల నష్టం లేదు. కానీ ఫ్రీజ్డ్ వాటర్ ఏంటంటే సడన్ టెంపరేచర్ ఆల్టరేషన్ వల్ల మీరు సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సడన్గా అంత వేడి నుంచి అంత చల్లటివి తీసుకుంటే బాడీలోకి సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఎండలోనే కంప్లీట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు కూలీ పని వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే వాళ్ళ డైట్లో కూడా వాటర్ బాటిల్ ఆటోమేటిక్గా వాళ్ళు క్యారీ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది? ఎటువంటి డైట్ అంటే నేను అన్నట్టు బాగా ఇప్పుడు కూలి పని చేసే వాళ్ళు అంటే నార్మల్ డైట్, ఫ్రూట్స్ తినమంటే ఎవరు తింటారు? నార్మల్గా వాళ్ళు కూరలు లేకపోతే అన్నం ఎక్కువ తింటారు. అవును అవును. సో దాంతోపాటు ఇప్పుడు ఏదైనా రాగి జావో లేకపోతే చలవకి ఏదైనా తీసుకుంటే ఇంకా బెటర్. బటర్ మిల్క్, వాటర్ ఇలాంటివి తీసుకుంటే ఇంకా బెటర్. మ్యామ్, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఫార్వర్డ్ మెసేజెస్ ఎక్కువ వస్తూనే ఉంటాయి. అవును. ఇప్పుడు అంటే ఇంటి దగ్గర ఉండే అంటే రిటైర్ అయిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే వీటికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు, ఫార్వర్డ్ మెసేజెస్కి.
అవి అంటే ఆల్మోస్ట్ నమ్ముతున్నారు, నిజమా అబద్ధం అనేది డాక్టర్స్ మీకే తెలుస్తాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తే అది హార్ట్ స్ట్రోక్కి సిమ్టమ్, ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు. అంటే నిజమేనా మేడం, హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందా, అదొక్కటేనా సిమ్టమ్ అసలు? లేదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందని కూడా చెప్పలేము. బట్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ అది, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడం అనేది మేజర్ సిమ్టమ్. కానీ దాంతో పాటు కూడా కొంతమంది ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్తో హార్ట్ కండిషన్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాంతోపాటు బాగా చెమట రావడము, అంటే బట్టలన్నీ తడిచిపోయేలాగా చెమటలు వస్తాయి. ఇంకోటి ఏంటి అంటే కొంతమందికి పొట్ట నొప్పితో కూడా హార్ట్ అటాక్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఉంటారు. అలా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా మనం హెల్త్ చెకప్స్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియోలో మనం ఇంతకుముందు తిన్న అంత హెల్దీ డైట్లో ఎవరు ఇప్పుడు తినట్లేదు. అంటే పూర్వంలో వాళ్ళు తిన్నంత హెల్దీ ఫుడ్ మనం తినట్లేదు. ఇంకోటి బయట ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయింది జనాలకి, పార్టీయింగ్ ఎక్కువైపోయింది, స్మోకింగ్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. సో సిమ్టమాటిక్గా మీరు చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, ఈ చెమట, ఇలాంటివన్నీ డయాగ్నోస్టిక్ ఫీచర్సే. కానీ ఏమీ లేకుండా జస్ట్ చెకప్కి వచ్చినప్పుడు డయాగ్నోజ్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు హార్ట్ కండిషన్స్ని. సో రెగ్యులర్గా అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన 45-50 వచ్చిన తర్వాత ఇయర్లీ వన్స్ 2 ఇయర్స్కి ఒకసారో ఫ్రీక్వెంట్గా చెక్స్ చేయించుకోవడం, అట్లీస్ట్ కార్డియాక్, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి చెక్ చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నట్టుండి పడిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం మ్యామ్. అంటే 30+ ఏజ్ వాళ్ళు కూడా, అంటే చాలా చిన్న ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్ రావడము అటువంటివి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పక్కనే ఒకరు ఉన్నారు, వాళ్ళకి సడన్గా ఇట్లా స్ట్రోక్ వచ్చినట్టు అనిపోయి వాళ్ళు పడిపోతున్నారు. అప్పుడు నేను చేయాల్సిన ప్రథమ చికిత్స ఏమైనా ఉంటుందా? ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళు దేనికి పడిపోయారో తెలీదు, బీపీ తక్కువైపోయి కూడా పడిపోయి ఉండొచ్చు. సిపిఆర్ అంటాం, అంటే బేసిక్గా ఏంటంటే పేషెంట్స్ హార్ట్ సడన్గా ఆగిపోతే మనం చేసే ప్రొసీజర్ అనమాట. అది నార్మల్ పబ్లిక్కి ఎడ్యుకేషన్ ఉండదు, కానీ అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి దాంట్లో, ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి దాంట్లో 1 or 2 క్లాసెస్, లైఫ్ సేవింగ్ క్లాసెస్ పెడితే అందరికీ ఉపయోగమే ఉంటుంది. అలాంటి కండిషన్స్లో చేయగలుగుతారు. అదేంటంటే దానికి కూడా ఒక స్కిల్ కావాలి, నార్మల్ వాళ్ళందరూ చేయలేరు. సో ఆ ప్రెషర్ కానీ మనం చేసేటప్పుడు ఎంత ప్రెషర్ పెట్టాలి, ఇప్పుడు మనకు అక్కడ ఇప్పుడు ఛాతీలో రిబ్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, అవన్నీ బ్రేక్ అవ్వకుండా దాన్ని చేయడము, ఇదంతా కూడా కొంచెం స్కిల్ ఉంటుంది. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇస్తే అందరికీ యూస్ఫుల్లే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏంటంటే 108 ఫోన్ చేయడం, అంతేనా? ఓకే ఓకే. ఇంకొకటి అంటే నేను వింటూనే ఉన్నాం మనం సాధారణంగా ఒక 2 hours మేము లేట్ చేసినా కూడా తనకు బాడీ అంతా పెరాలసిస్ వచ్చేది, మేము ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాబట్టి తనకు పెరాలసిస్ అటాక్ కాలేదు అని చెప్తున్నారు. అంటే పెరాలసిస్ వచ్చే ముందు తెలుస్తాయా మేడం, ఎటువంటి సిమ్టమ్స్ గమనించవచ్చు? చాలా రకాల పెరాలసిస్ స్ట్రోక్లు ఉంటాయి. ఓకే, ఒకటి ఏంటి, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అసలు మెదడులో ఉన్నది బ్లీడింగా లేకపోతే క్లాట్ అనే దాన్ని బట్టి దానికి ఎలా సిమ్టమ్స్ వస్తాయనేది ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే క్లాట్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే అది అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకి తర్వాత ఏరియాకి, అంటే రక్తనాళంలో తర్వాత ఏరియాకి బ్లడ్ సప్లై ఉండదు. మనం అర్లీగా తీసుకెళ్తే ఏంటంటే మనకు బ్లడ్ క్లాట్ కరగడానికి ఇంజెక్షన్ పెడితే ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేగాని మనకి ఇప్పుడు బ్లీడింగ్ ఉంది, బ్లీడింగ్ ఆపడానికి మనకి ఏమి ఉండవు, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం తప్ప. కానీ క్లాట్కి వెంటనే ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే ఇస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సిమ్టమ్స్ ఏంటంటే ఒక్కొక్కరికి రైట్ హ్యాండ్ ఇబ్బంది రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ ఇబ్బంది రావచ్చు, ఒకరికి all 4 limbs రావచ్చు, ఒకరికి ఓన్లీ రైట్ సైడ్ రావచ్చు, చాలా సిమ్టమాటిక్ వేరియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా దీంతోనే ప్రెజెంట్ అవుతారని లేదు. కొంతమంది ఓన్లీ మౌత్ డీవియేట్ అవుతుంది, మూత్ ఒక్కటే పక్కకి వెళ్తుంది, రకరకాల స్ట్రోక్లు. సో అట్లా వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. రెగ్యులర్ చెక్స్ అవి చేయించుకుంటే మన బ్లడ్ ప్రెషర్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది. సడన్గా వచ్చే ఇబ్బందులు డెఫినెట్గా సిమ్టమ్ వచ్చాకే తెలుస్తాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు 30+ ఏజ్ వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ చేసుకోవాలి, ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి? 2-3 yearsకి ఒక్కసారైనా బాడీ చెక్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చున్న సీట్ల నుంచి లెగవట్లేదు, బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళైతే ఎన్నెన్ని గంటలో అలానే కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చుంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫుడ్ చేసుకునే టైం కూడా ఉండదు, అక్కడ కూర్చొని స్విగ్గీ కొట్టి స్విగ్గీ చేతికి తెచ్చేస్తే తినేస్తారు అనమాట, అలా ఉంటుంది పరిస్థితి. సో మనకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్స్ అన్నీ కూడా లివర్లో
డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ చెక్స్ అన్నీ కూడా ఎందుకు అంటే, ఓకే మీరు ఇన్ని రోజులు ఇలా ఉన్నారు, మీ బాడీ ఇలా మార్పులు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అనేది అలర్ట్నెస్ కోసం. ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్లో ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. అవి ఆల్మోస్ట్ యంగ్ 25-26 ఇయర్స్ వాళ్ళకే నార్మల్ రేంజ్ లెస్ దాన్ 150, 500-600 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్లు, ఇప్పుడు మీకు మనం అనుకున్నట్టు సడన్గా స్ట్రోకులు రావడం, సడన్గా కార్డియాక్ అరెస్ట్లు రావడం, ఇలాంటి కేసెస్ ఎక్కువైపోయాయి మాకు. యంగ్లో వచ్చే వాటికి రీజన్స్ కూడా సగం ఇవే ఉంటాయి. ఓకే, స్మోకింగ్ వల్ల కార్డియాక్ రిస్క్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్ చెకప్స్ అంటే అట్లీస్ట్ 2 to 3 years. ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ప్యాకేజెస్ ఉంటున్నాయి, మంత్లీ అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి వచ్చి చూపించేసుకుంటున్నారు. బట్ లేని పక్షంలో కూడా 2-3 yearsకి ఒకసారైనా బేసిక్ చెక్ చేయించుకుంటే బెటర్ ఇప్పుడున్న మన హెల్త్ కండిషన్స్కి. ఓకే మేడం, ఇంకా ఫిట్స్ వస్తూ ఉంటుంది కదా కొంతమందికి, అసలు ఎందుకు వస్తుంది ఫిట్స్? ఒకవేళ ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పక్కనున్న వాళ్ళు ఏం చేయాలి? ఎటువంటి అంటే ప్రథమ చికిత్స అన్నాను చూడండి ఇందాక, అట్లా చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి ఫీవర్ హై గ్రేడ్ అంటే ఎక్కువ ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా తలకి దెబ్బ తగిలినా, అంటే జస్ట్ మనం కింద పడిపోయాం, తలకి దెబ్బ తగిలింది, లోపల బ్రెయిన్లో అది హీల్ అయినా కానీ ఆ చిన్న స్కార్ అనేది కూడా మనకి ఫిట్స్ రావడానికి రీజన్ అవ్వచ్చు. సో ప్రథమ చికిత్స అంటే ఫస్ట్ ఫిట్స్ ఉంటాయి, ఫిట్స్ లాంటిది కూడా ఉంటుంది. సో అన్నీ మనకి కనిపించేవన్నీ ఫిట్స్ కూడా కాదు, కనిపించని ఫిట్స్ కాకుండా కూడా పోవు. ఫస్ట్ మనకు డౌట్ వచ్చినప్పుడు దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఒక ఇనీషియల్ వీడియో, ఏంటంటే ప్రతిసారి పక్కన ఎవరు డాక్టర్ ఉండరు కదా. అవును. సో ఫస్ట్ అసలు అది వీడియో తీస్తే డాక్టర్స్ విల్ నో అసలు అది ఫిట్సా కాదా అని. ఫస్ట్ చేయాల్సింది అది. మీరు ఇమీడియట్గా పేషెంట్కి ఏమీ చేయలేరు, మెడిసిన్స్ ఇవ్వలేరు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు మీరు చేయగలిగింది అది ఫిట్స్ అవునా కాదా అని డిసైడ్ చేయడానికి ఒక వీడియో. ఒక్కొక్క ఫిట్స్ ఇప్పుడు మనకి ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి బ్రెయిన్లో ఎక్కడ ఇబ్బంది అనేది ఉంది అనేది కూడా డయాగ్నోస్ చేయొచ్చు ఆ వీడియో కరెక్ట్గా ఉంటే. సో ఫస్ట్ పబ్లిక్ చేయాల్సింది అయితే అదే. చేతిలో అవి పెట్టడం ఇవన్నీ కూడా ఫూలిష్నెస్. అంతేనా? ఓకే మేడం, అది ఇప్పుడు థైరాయిడ్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం, చాలామంది ఉమెన్స్లో ఎక్కువగా వస్తుంది థైరాయిడ్ సమస్య అనేది. అవును, చాలామంది టెస్ట్ చేయించుకోరు, వేరే ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ టెస్టులు రాస్తే అప్పుడు తెలుస్తుంది నీకు థైరాయిడ్ ఉంది అందుకే ఈ సమస్య అని చెప్తున్నారు. అసలు థైరాయిడ్ ఉందనేది ఎట్లా తెలుస్తుంది మనకు? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు నిజమే, నిజంగా ఇబ్బంది ఉన్నా ఎవరు చూపించుకోరు. ఇప్పుడు నాకు నీరసం ఉంది, నేను పని చేస్తున్నాను కాబట్టి నీరసం ఉంది అని అనుకుంటాం. కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంది, నేను నీళ్ళు తాగట్లేదు కదా, సరిగ్గా తింటే తాగితే బాగానే ఉంటుంది అని అనుకుంటా. అంటే థైరాయిడ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ సిగ్నిఫికెంట్ కాదు. బాగా బరువు పెరుగుతూ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఉందేమోనన్న డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదర్వైజ్ అంటే అలా అది కాకుండా వేరే ఏ ఇబ్బంది ఉన్నా ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోరు. థైరాయిడ్ ఏంటంటే ఒక ఎండోక్రైన్ గ్లాండ్, అది దానివల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ బాడీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువ తక్కువ అవుతున్నప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. దానివల్ల చాలామంది ఫీమేల్స్కి మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్కి ఒక పర్సెప్షన్ ఉంటుంది థైరాయిడ్ వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి థైరాయిడ్ అడ్వైస్ చేస్తున్నాం. అదర్వైజ్ వచ్చే నార్మల్ సిమ్టమ్స్ ఇవన్నీ రెగ్యులర్గా నేను పని చేస్తున్నాను కాబట్టి ఇలా ఉందిలే అనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు, ఎవరు అంత సీరియస్గా దాన్ని అబ్జర్వ్ చెయ్యరు. అంటే ఎటువంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ అనుకోవచ్చు మేము? నీరసము, బాడీ పెయిన్స్, మలబద్ధకము, జుట్టు ఊడడము, ఇంకోటి కొంతమంది హైపర్ థైరాయిడ్ అంటాం, వాళ్ళల్లో కన్ను కొంచెం ఉబ్బుతుంది. సో అలాంటి కండిషన్స్, లేదంటే వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, చలికి తట్టుకోలేకపోవడము, వేడికి తట్టుకోలేకపోవడం, చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఉన్నా కానీ మనం ఏమీ దాన్ని పట్టించుకోము కదా. ఓకే, 30+ ఏజ్ వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి మ్యామ్? ఆల్రెడీ ఉన్న వాళ్ళు 6 to 8 monthsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఫాలో అప్కి. అంటిల్ అన్లెస్ వాళ్ళకి బాగా అబ్నార్మల్ అంటే చాలా ఎక్కువలు తక్కువలు అవుతుంటే తప్ప 6 to 8 months స్టేబుల్గా ఉన్న వాళ్ళకి 6 to 8 months చేయించుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ ఇప్పుడు ఏదైనా హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు 2 to 3 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, లేని వాళ్ళు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు చాలామంది లేడీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ ఉందనో ఫంక్షన్ ఉందనో వాళ్ళే ప్రిమోలెంట్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు, చెప్పినా వినరు. అంటే నాకు తప్పట్లేదు అని అంటారు. అంటే ఎప్పటి వరకు అంటే సరే ఓకే తప్పని సందర్భంలో వేసుకుంటారు, అట్లా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే బెటర్?
ఎంతవరకు అసలు వేసుకుంటారు? అది వేసుకోకపోవడం అనేది నా సజెషన్. ఓకే. అది హార్మోన్ టాబ్లెట్, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్. అది హార్మోన్ టాబ్లెట్స్ ఇప్పుడు మనకి చిన్న హార్మోన్ వేరియేషన్ వస్తేనే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మనం అలా పీరియడ్స్ పోస్ట్పోన్కి టాబ్లెట్ వేసుకుంటే బాడీలో చాలా చేంజెస్ వచ్చి నెక్స్ట్ వచ్చే సైకిల్ బ్లీడింగ్ చాలా ఎక్కువ అవ్వచ్చు, పెయిన్ రావచ్చు. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ నుంచి వచ్చే సైకిల్స్ అన్నీ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అసలు ఇంతకుముందు ఎప్పుడో ప్రిస్క్రిప్షన్స్ తప్ప ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు కూడా ప్రిస్క్రైబ్ చెయ్యట్లేదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఒక పూజ ఇంట్లో డిలే అయితే మునిగిపోయేది ఏం లేదు కదండి. మన హెల్త్ కంటే కాదు కదా ఏది కూడా. దేవుడు ఏమన్నా నువ్వు సిక్ అయ్యి నన్ను ప్రే చెయ్యి అని అన్నాడు కదా. ఓకే మ్యామ్, ఇంకోటి ఆఫ్టర్ కోవిడ్ చాలామంది అంటే చిన్న ఏజ్లో వాళ్ళకు కూడా షుగర్ అటాక్ అయింది. వాళ్ళకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుందా? ఆఫ్టర్ కోవిడ్ అనే కాదు, ముందు కూడా చిన్న ఏజ్లో షుగర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కోవిడ్లో ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి దానివల్ల డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లల్లో వస్తే ఉండదని లేదు, ఇంకోటి వచ్చిన వాళ్ళకి తగ్గదని కాదు. అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, అంటే ప్రీ డయాబెటీస్ నుంచి అప్పుడే డయాబెటీస్ అయిన స్టేజ్ వాళ్ళకి మనం స్ట్రిక్ట్ డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే వెనక్కి వచ్చిన వాళ్ళు, అంటే మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ అదర్వైజ్ కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు నిజంగా షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అంటే రెగ్యులర్గా మెడిసిన్ వాడటమే సజెస్టబుల్. అంటే వాళ్ళు లైఫ్ టైం వాడాలా అట్లా? షుగర్స్ మెయింటైన్ అవ్వాలంటే వాడాలి, హెల్తీగా ఉండాలంటే షుగర్స్ మెయింటైన్ అవ్వాలి. మేము ఇంకోటి బీపీ పేషెంట్స్ అప్పుడప్పుడు వాళ్ళు పనిలో పడి వాళ్ళ అంటే రెగ్యులర్గా వేసుకునే బీపీ ట్యాబ్లెట్ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అట్లా ఒకవేళ మర్చిపోతే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతారా మళ్ళీ? అంటే ఒక వన్ టైం అంటే 1 day 2 days మర్చిపోతే ఏమైనా ఇబ్బంది అవుద్దా? అది వాళ్ళ బీపీ ఎంత కంట్రోల్లో ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే చాలా బేసిక్ డోస్ ఉంటుంది, మనకు పెరిగిన అంటే నెక్స్ట్ డే పెరిగిన ఒక 130, 140, 150 వరకు పెరిగితే బేసిక్గా సిమ్టమాటిక్గా ఉండరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక రోజు మిస్ అయిన దానివల్ల, అంటే ఎక్కువ డోసెస్ ఉన్నవాళ్ళు, ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు ఒక రోజు మిస్ అయితే వాళ్ళ బీపీ ఆల్మోస్ట్ 190, 120 200 దాకా వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్లు లేకపోతే బ్రెయిన్ స్ట్రోకులు, పెరాలసిస్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీ బీపీ ఎంత కంట్రోల్లో ఉంది అనే దాన్ని బట్టి మనం డోస్ ఒకరోజు మిస్ అయినా నార్మలేనా, బాగానే ఉన్నారా అనేది డిపెండ్ అయ్యేది. ఇంకొకటి అంటే షుగర్ అంటే హెవీ షుగర్ ఉన్న వాళ్ళు సడన్గా ఇంట్లో ఉన్నట్టుండి పడిపోతూ ఉంటారు. ఏమైంది అంటే నైట్ కళ్ళు తిరిగి పడిపోయింది, షుగర్ సడన్గా ఎక్కువైంది, అందుకే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఎక్కువైన దానికి కళ్ళు తిరిగి పడిపోయిన దానికంటే కూడా తక్కువైనప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, మరి అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మా? అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక ఇన్స్టెంట్ గ్లూకోమీటర్ పెట్టుకోవడం ఈజ్ అడ్వైజబుల్. మనం మేము ఏ పేషెంట్కైనా అడ్వైస్ చేస్తాం. నిజంగా అలా ఉన్న సిచ్యువేషన్స్లో షుగర్ ఎంత ఉంది అని అప్పటికప్పుడు చెక్ చేసుకొని నిజంగా తక్కువ ఉంటే ఏదైనా ఒక ఫ్రూటో బిస్కెటో అలాంటివి తీసుకోవడమే రికమెండ్ చేస్తాం. అండ్ ఫ్రీక్వెంట్గా ఇలా షుగర్ డౌన్ అవ్వడం కూడా ఈజ్ నాట్ హెల్దీ. షుగర్ ఎక్కువైనప్పుడు పేషెంట్ బాగానే ఉంటారు, అన్ని పనులు బాగానే చేసుకుంటారు, ఓన్లీ మెల్లగా డ్యామేజ్ అవుతుంది. షుగర్ డౌన్ అయినప్పుడు సడన్గా కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ రికవర్ అవ్వని స్టేజెస్ చాలా ఉంటాయి. సో షుగర్ ఎక్కువైన దానికంటే డాక్టర్స్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ షుగర్ తక్కువ అయితే పరిస్థితి ఏంటి అనేది. సో డోస్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి పేషెంట్కి ఇన్సులిన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా తక్కువ డోసే అడ్వైస్ చేస్తాం, అంటే సడన్ డౌన్ అవ్వకుండా. ఇంకోటి మేడం, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ స్టూడెంట్స్ చూసుకున్న అమ్మాయిలు ఎక్కువ మంది లో బీపీ అవుతూ ఉంటుంది, వాళ్ళకి సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆన్ ద స్పాట్ మనం ఏమి ఇవ్వాలి? మంచిగా వాటరో మజ్జిగో కోకోనట్ వాటర్ ఇవ్వండి, అంతే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఎంత డైటింగ్ ఎఫెక్ట్ అంతే. చాలామందికి పిల్లలు అంటే ఫుడ్ తినకపోయినా కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఒక స్టోన్ అనేది పేగులో ఫామ్ అవుతుంది అని లాప్రోస్కోప్తో తీయడము ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ స్టోన్ అనేది అసలు ఎలా ఫామ్ అవుద్ది? నేను ఇందాక చెప్పినట్టే మనం బేసిక్ కొంచెం దూరం నడవాలన్నా ఎవరో ఒకరు దింపాలి, లేకపోతే అసలు బేసిక్ యాక్టివిటీ అనేది లేదు మనకి. ఫిజికల్ యాక్ట్ లేచి వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివి అనేది లేదు. చిన్న చిన్న పనులకి ఇంతకుముందు షాప్ కన్నా నడిచెళ్ళే వాళ్ళం, ఈ మధ్య అది కూడా లేదు. ఆ బేసిక్ యాక్టివిటీ ఉంటే ఏంటంటే తిన్నది కరుగుతుంది, బర్న్ అవుతుంది ఫ్యాట్, లేదంటే అవన్నీ ఇలా గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్లో డిపాజిట్ అవుతాయి. అదంతా కొలెస్ట్రాల్ అనమాట. కొలెస్ట్రాల్ 90% ఆఫ్ ద గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు కొలెస్ట్రాల్. ఓకే, వాటికి ట్రీట్మెంట్ ఏమి ఉండదు, అంటే యూజువల్లీ ఏమి ఉండదు ఆ స్టోన్ కరగడానికి.
మ్యాక్సిమం స్టోన్ మరీ ఎక్కువ సైజ్ ఉంది అంటే సర్జికల్గా తీసేయడమే. ఓకే. అంటే ఇంకొకటి మేడం, చాలామందికి ఇటు బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పెయిన్ వచ్చినా, కిడ్నీస్ దగ్గర లిటిల్ బిట్ పెయిన్ వచ్చినా కూడా నాకు కిడ్నీలలో స్టోన్స్ ఫామ్ అయినాయేమో అని, అంటే వాళ్ళకు భయం కూడా ఎక్కువైపోతుంది. భయం ఎక్కువైనా వాటర్ తాగరు కదా. ఓకే. అంటే ఎటువంటి స్టేజ్లో పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎనీథింగ్ మనం బేర్ చేయలేకపోతున్నామంటే డాక్టర్ని కలవాలనేది నా సజెషన్. ఎందుకంటే కొంతమందికి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో నాకు పెయిన్ అనిపించింది మీకు కాకపోవచ్చు, మీకు పెయిన్ అనిపించింది నాకు కాకపోవచ్చు. నీకు ఇబ్బందిగా ఉంటే యూ విజిట్ ఎ డాక్టర్. నార్మల్ అయితే అందరికీ హ్యాపీ, నార్మల్ కాకపోతే అట్లీస్ట్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మేము ఇప్పుడు చాలామంది డైటీషియన్స్ ఎక్కువైపోయారు. కొంతమంది హెర్బల్ ప్రోటీన్ పౌడర్స్ కూడా వాడుతూనే ఉన్నారు. అది చాలా టూ మచ్ కాస్ట్ కూడా ఉంది. అయినా సరే అని చాలామంది వాడుతున్నారు. అంటే అటువంటి వాళ్ళకున్న డిసీజ్కి మెడిసిన్ లేదు, ఇదైతే తగ్గుతుందని అంత కాస్ట్ పెట్టైనా వాళ్ళు వాడుతున్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మా దగ్గర మనీ సరిపోవట్లేదని ఆపేస్తున్నారు. అంటే కోలుకొని వాళ్ళ హెల్త్ సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ పౌడర్స్ వాడటం, రెగ్యులర్గా వాడటం మంచిదేనా మేము అటువంటి ప్రోటీన్ పౌడర్స్? అంటే ఇప్పుడు మన బాడీ ఒక ఎలా అంటే బాడీకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏదైనా సరే అన్నీ వాటి ప్రాపర్ రికమెండెడ్ లెవెల్స్లో కావాలి మన బాడీ హెల్తీగా ఉండడానికి. ఆ నిమిషానికి ఏదో ఓకే నేను ఒక 2 months వాడాను, నేను సూపర్ హెల్తీగా ఉన్నాను, వెయిట్ తగ్గిపోయాను, నాకు అన్నీ తగ్గిపోయినాయి అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 months నార్మల్గా ఉండడం వల్ల మళ్ళీ అన్నీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏంటి అంటే ఇప్పుడు వెయిట్ లాస్కి వాళ్ళు ఏం చేస్తారు, అసలు కార్బ్స్ అనేవి ఇవ్వకుండా షుగర్స్ అనేవి 0 అని చెప్పి ఇవన్నీ చేస్తారు. బాడీకి సమన్యాయంలో అన్నీ కావాలి. యువర్ బాడీ రిక్వైర్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. ఏది అతిగా చేయొద్దు. అంటే నువ్వు వెళ్ళి బిర్యానీలు తినక్కర్లేదు, బట్ బేసిక్ వీక్లీ వన్స్ అన్న రైస్ తీసుకో. సో ఆ కార్బ్స్ అనేవి నీకు కావాలి. నువ్వు షుగర్ ఏం తాగక్కర్లేదు, కానీ న్యాచురల్ ఫామ్స్లో ఫ్రూట్స్ తీసుకో. సో నువ్వు ఆ పౌడర్ తీసుకోవడం వల్ల అన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ థింగ్. ఆర్టిఫిషియల్వి నిన్ను ఎన్నాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాయి? న్యాచురల్ ఫార్మ్స్ తీసుకుంటేనే దట్ విల్ హెల్ప్ యూ మోర్ అనేది నా పాయింట్. ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటాము, ఓకే ఆ టైంకి కార్బోహైడ్రేట్స్ అన్నీ ఏం ఉండవు, షుగర్స్ ఏం తీసుకోవట్లేదు, షుగర్స్ నార్మల్ అయిపోతాయి, వెయిట్ లాస్ అయిపోతుంది, అంతా ఓకే. ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతారు ప్రోటీన్ పౌడర్స్ మీద? సడన్గా నీ బాడీ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ మనకి నర్వ్స్కి కానీ మజిల్స్కి కానీ అన్నిటికీ కూడా బేసిక్ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ అయితే కావాలి. మరి దాన్ని ఎక్కడి నుంచి తెస్తాము బాడీకి? అప్పటికప్పుడు ఒక సడన్గా నీకు ఒక ప్యారడైస్ ముందు నుంచి వెళ్తారు, బిర్యానీ చూడగానే టెంప్ట్ అవుతారు, ఒకేసారి తీసుకుంటారు. అంత కార్బోహైడ్రేట్ లెవెల్ ఒకేసారి మీ బాడీ తట్టుకోలేదు. అండ్ ఈ డైట్స్ రీసెంట్గా ఏంటంటే విరమాచినేని డైట్ అని ఇవన్నీ అన్నీ వస్తున్నాయి. అన్ని కీటోసిస్ని కీటోజెనిక్ డైట్ అనేది ఇప్పుడు కాదండి, అది ఎప్పటి నుంచో ఉంది. బట్ అది ఏంటంటే కొన్ని కండిషన్స్లో ప్రిఫర్ చేస్తాం, కొన్ని కండిషన్స్లో చెయ్యము. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి కీటోజెనిక్ డైట్ ఇస్తే వాళ్ళకి బేసిక్ టాలరెన్స్ అనేది కూడా ఉండదు. వాళ్ళ షుగర్స్, కిడ్నీస్ అన్నీ కూడా పాడైపోతాయి, స్కిన్ పాడైపోతుంది, స్కిన్ ష్రింక్ అయిపోతుంది. ఇలాంటివన్నీ ఈజ్ నాట్ సజెస్టబుల్. నువ్వు చేసావా ఒక 20 days బేసిక్ నీ హెల్త్ కోసం చేసి, అది కూడా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టరే చెయ్యాలి. ఆ తర్వాత నార్మల్గా తీసుకో. వీళ్ళు నేను బాగున్నాను కదని ఒక 6 నెలలు 1 year అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆర్గన్ డ్యామేజెస్ అవుతున్నాయి. దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే డైట్ చేయకూడదు. అండర్ సూపర్విజన్ చేస్తే, ఒక ప్రాపర్ ట్రైన్డ్ డైటీషియన్ అండర్లో చేస్తే దట్ ఈస్ ఓకే, అడ్వైజబుల్. నాట్ వాళ్ళు సొంతంగా అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే మేడం. అంటే ఆఫ్టర్ కోవిడ్, అంటే అప్పుడు కోవిడ్ పేషెంట్స్ ఇప్పుడు కోలుకున్న తర్వాత కూడా వాళ్ళ బాడీ అంతా చాలా వీక్ అయిపోయి, అంటే చాలా నీరసంగా, అంటే ఒక 2-3 అడుగులు వేయగానే వాళ్ళకు ఆయాసం రావడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటలేరా అంటే లేదు తీసుకుంటున్నాము, అయినా కూడా ఈ విధంగానే ఉంది అని అంటున్నారు. ఎందుకలా? మరి వాళ్ళకు పర్ఫెక్ట్ డైట్ అనేది ఉండదా అసలు? వాళ్ళ ప్రపోర్షన్స్లో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే. పేషెంట్ని డిఫర్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరూ ఏం వీక్ లేరు. ఓకే. సో ఒక్కొక్కళ్ళు తీసుకునే డైట్ ఒక్కటే అని కాదు, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ. లంగ్ కెపాసిటీ పెరగాలి అంటే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, వాకింగ్కి వెళ్ళాలి, రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేయాలి, బేసిక్ అన్న కొంచెమన్నా. అవి ఎవ్వరూ చేయట్లేదు కాబట్టి వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. మేము ఇంకా ఇప్పుడు చాలామంది యూత్ కానీ ఏం చేస్తున్నారంటే హెయిర్ లాస్ అవుతుందని వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హెయిర్ గ్రోతింగ్కి మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఇంకా అమ్మాయిలు కూడా వాళ్ళ పర్సనల్ బ్యూటీ కోసం కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా కూడా చిన్న ఇంతే ఉంటాయి చాక్లెట్స్ లాగా.
అటువంటివి వాడితే అంటే జుట్టు బాగవుద్ది, స్కిన్ వైట్నెస్ అవుద్ది, ఇవన్నీ అంటున్నారు. నమ్మొచ్చా మేడం అటువంటి మెడిసిన్స్ని అసలు? అంటే ఇప్పుడు స్కిన్కైనా హెయిర్కైనా ఇన్బిల్ట్ కొన్ని ఉంటాయి, బయట నుంచి చేసే కొన్ని ఉంటాయి, ఇన్బిల్ట్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నా హెయిర్ లాస్ అవుతుంది, నాకు థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, ఐరన్ తక్కువ ఉండొచ్చు, ఫెరిటిన్ తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా ఓన్లీ వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏం యూజ్ ఉండదు. సో వీటితో పాటు ఇప్పుడు గమ్మీ సప్లిమెంట్స్ అనేగా మీరు అంటున్నారు, వాటి వల్ల యూజ్ ఉంటుంది. ఎప్పుడు మనం ఆల్రెడీ మిగతా అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నప్పుడు ఇవి కూడా యాడ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఐరన్ డెఫిషియన్సీ పెట్టుకొని నేను పైనుంచి ఎన్ని పిఆర్పీలు ఇవన్నీ చేయించుకున్నా నాకు పెద్ద యూజ్ ఉండదు. ఐరన్ కాకపోతే ఈ మధ్య అందరూ కాస్మెటాలజిస్ట్ కానీ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. ఓకే, అంటే మేము ఇప్పుడు మామూలుగా ఏదైనా అంటే ఒక పర్సన్కి ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే ఫస్ట్ జనరల్ ఫిజిషియన్నే కలుస్తారు. ఆ తర్వాత జనరల్ ఫిజిషియన్ లేదు ఇది ఇందులో స్పెషలిస్ట్ అని ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కండరాలలో మనకు పెయిన్ ఉంది, అప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి రావాలా లేదా ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? అంటే మనం వద్దు నా దగ్గరికి రమ్మంటే వస్తారా? రారు కదా, వాళ్ళకి తెలిసిన దగ్గరికే వెళ్తారు. కానీ చాలామంది ఆర్థోపెడిషియన్స్ కూడా ఇది మాకు సంబంధించింది కాదు, ఇక్కడికే వెళ్ళండి అని పంపించేస్తూ ఉంటారు. సో ఎవరి దగ్గరికి వచ్చినా ఫైనల్ డెస్టినేషన్ వాళ్ళకి ఏది బెస్టో అదే సజెస్ట్ చేస్తారు. కండరాల నొప్పులు వస్తున్నాయి అంటే వాటికి ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే మ్యాక్సిమం పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తారు. ఇంటర్నల్ ఇబ్బంది ఏమున్నా సరే మళ్ళీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకొని ట్రీట్ చేయించుకోండి అనే చెప్తారు. ఓకే, మేము ఇంకొకటి ఫీవర్కి అంటే నార్మల్ ఫీవర్కి, వైరల్ ఫీవర్కి, టైఫాయిడ్కి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి మేము అసలు? అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినప్పుడు అది నార్మల్ ఫీవరా లేకపోతే వైరల్ ఫీవరా అనేది మనం ఎట్లా కనుక్కోవాలి? ఫీవర్ వచ్చింది అంటే బేసిక్గా ఏంటంటే సిమ్టమాటిక్గా ఎవరు ఉన్నారో గొంతు నొప్పి ఉంది, దగ్గు ఉంది, జలుబు ఉంది. వైరల్ బ్యాక్టీరియల్ అనేది అవుట్ ఆఫ్ నార్మల్ పర్సన్స్ ఎబిలిటీ, అది డాక్టర్ డిసైడ్ చేయాలి వైరలా బ్యాక్టీరియల్ అనేది. జ్వరం వచ్చింది మీకు ఏ సిస్టమ్కి సంబంధించి వచ్చింది, దగ్గు జలుబు ఇలాంటివి ఉన్నాయనుకోండి గొంతుకి లేకపోతే లంగ్స్కి సంబంధించిందని డిసైడ్ చేస్తాము. మోషన్స్ అవుతున్నాయి ఇలాంటివి, ఫీవర్ వచ్చింది అంటే ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ అని, యూరిన్లో మంట వచ్చిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటి డిసైడ్ చేస్తాం. కానీ ఈ అన్ని కండిషన్స్లో కూడా వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు. టైఫాయిడ్ ఎప్పుడు కూడా మేము సింగిల్ రీడింగ్ బేస్ చేసుకొని డిసైడ్ చెయ్యము. మీరు వైరల్ టెస్ట్ చేసి దాన్ని ఇట్లా వచ్చింది పాజిటివ్ అని చెప్పి టైఫాయిడ్ అని ఏ డాక్టర్ డిసైడ్ చేయడం మానేశారు ఎప్పుడు. టైఫాయిడ్ ఆల్మోస్ట్ వస్తే 1 week to 2 weeks ఉంటుంది. సో ఫస్ట్ వీక్ వాల్యూ సెకండ్ వీక్ వాల్యూ కంటే రైజ్ ఉందంటేనే మేము టైఫాయిడ్ పాజిటివ్ అని డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చేసాయి. టైఫాయిడ్ టెస్ట్ అంటే స్పెసిఫిక్గా సాల్మొనెల్లా ఐజిఎం అని చేయించి అప్పుడే కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేస్తున్నాం. అండ్ నార్మల్ ఫీవర్స్కి ట్రీట్ చేసినట్టు టైఫాయిడ్కి ట్రీట్ చేసినా యూజ్ ఉండదు. సో మనం వాడే మందులన్నీ కూడా ప్రతిదానికి డిఫరెంట్ ఉంటాయి. అది మోస్ట్లీ ఏంటంటే చూడంగానే ఎవడు డిసైడ్ చేయలేడు. బేసిక్ బ్లడ్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసి ట్రీట్ చేస్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్నీ ఒకటే, ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి మందులు ఇచ్చి పంపించేస్తారు. అవును అవును. మేము ఇప్పుడు ఎవరింట్లో చూసుకున్నా మనం ఇందాక అనుకున్నట్టు ప్రతి ఇంట్లో ఒక చిన్న మెడిసిన్ బాక్స్ ఉంటుంది. డోలో అని, ఇంకా అవేంటి ఎల్డోపర్ అని, ఈ విధంగా టాబ్లెట్స్ ఉంటాయి కదా మేడం, ఇవి ఎంతవరకు వాడితే మంచిది? ఇటువంటి ఈ మెడిసిన్స్, రెగ్యులర్ మెడిసిన్స్ ఇంట్లో మెడిసిన్స్ పెట్టుకోవడం అనేది యాజ్ ఐ టోల్డ్ ఏంటంటే అందరూ చాక్లెట్స్ లాగా పెట్టేసుకుంటున్నారు, ఏదైనా ఉంటే వెంటనే వేసేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ప్రతి దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. మీకు తలనొప్పి వచ్చింది, ఫీవర్ వచ్చింది, డోలో ఒకటి ఇనీషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల వేసుకున్నా అంతవరకు ఓకే. బట్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఈజ్ నాట్ అడ్వైజబుల్. బేసిక్ మెడికేషన్ అంటే డోలో, మోషన్స్కి కూడా ఎల్డోపర్ ఈజ్ నాట్ సజెస్టబుల్ అండి. అందరు పెట్టుకొని ఆ ఎల్లో కలర్ మందు వేసేసుకుంటున్నామనే చెప్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. దానివల్ల ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి నార్మల్ వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మేము ఎవరం కూడా ఎనీ ట్రైన్డ్ డాక్టర్ విల్ నాట్ అడ్వైజ్ ఎల్డోపర్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ. 2-3 days మోషన్స్ అయినా తగ్గకపోతే అప్పుడే అడ్వైస్ చేస్తాం. అది కూడా విత్ అదర్ యాంటీబయాటిక్స్ అవి అడ్వైస్ చేస్తాం. స్పోర్లాక్ బేసిక్ ప్రోబయాటిక్ ఉంటుంది, స్పోర్లాక్ కూడా అందరికీ తెలుసు, అవి వేసుకుంటే సరిపోతుంది. అవి చాలు, అంటే బేసిక్ ప్రైమరీ కిట్ మీ దగ్గర ఉండడం వరకు అవి చాలు. ఓకే, అదర్వైజ్ నిజంగా ఇబ్బంది వస్తే దేర్ ఆర్ ఆల్వేస్ డాక్టర్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు డాక్టర్స్ కర్వా కాలమా, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ఓకే మేడం. ఇంకొకటి చాలా మందికి అంటే చిన్న ఏజ్తో కూడా సంబంధం లేకుండా అందరు గ్యాస్ట్రిక్తోని సఫర్ అవుతున్నారు. ఆ డే మొత్తం వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మార్నింగ్ ప్యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. అట్లా రెగ్యులర్గా వేసుకోవడం మంచిదేనా? నాట్ సేఫ్.
మనం యాంటాసిడ్స్ ఎక్కువ వాడటం వల్ల బోన్స్ ఆస్టియోపోరోసిస్ వస్తాయి లాంగ్ రన్లో. అది నాట్ అడ్వైజబుల్. ఏంటి అంటే హెల్దీ డైట్ టైంకి తిని స్పైసెస్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం బ్లాండ్గా తింటే ఫుడ్ టైంకి, అంటే ఎవ్రీ 2 to 3 hours తింటే సరిపోతుంది. అదేంటి అంటే హడావిడి ఇంట్లో పొద్దున్నే హడావిడి టిఫిన్ తినకుండా వెళ్ళిపోతారు, మధ్యాహ్నం ఎప్పుడో తింటారు, అది ఉప్పు ఎక్కువ ఉండొచ్చు, కారం ఎక్కువ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, మళ్ళీ నైట్ వరకు ఏం తినరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే స్టమక్ కెపాసిటీ అనేది, అంటే ఫుడ్ డైజెషన్కి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవి పైలప్ అయిపోయి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ వస్తున్నాయి. టైంకి తిని హెల్తీగా తిని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి ఫస్ట్, అది దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ ప్రివెంట్ చేయొచ్చు. మేడం ఇప్పుడు చాలామంది దగ్గు వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్తున్నారు ఏదో ఆస్కొరిల్ అని సమ్ కాఫ్ సిరప్ తీసుకొచ్చుకోవడం, ఆ బాటిల్ మొత్తం తాగినాక కూడా మళ్ళీ తగ్గకుంటే మళ్ళీ ఇంకో బాటిల్ తెచ్చుకోవడం, అంటే టెస్ట్లు చేయించుకున్న అందులో ఏం రావట్లేదు, నార్మల్ పొడి దగ్గే అని అన్నా కూడా అట్లా కంటిన్యూస్గా అన్ని బాటిల్స్ సిరప్ తాగడం మంచిదేనా అసలు ఆరోగ్యానికి? అవసరం లేదు కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ లేకపోతే పేషెంట్స్ ఎందుకు ఊరుకుంటారు? తగ్గట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. నాకు దగ్గు వస్తే ఆల్మోస్ట్ నేను 15 days సఫర్ అయినా మెడిసిన్ లేకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. బట్ నార్మల్ పబ్లిక్ అవాయిడ్ చేయరు, ఎందుకంటే నా కాంప్లికేషన్స్ తెలుసు, వాళ్ళకి తెలియదు అంతే. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్, మీ డైట్ ఏంటో మాకు చెప్పండి. ఒక డాక్టర్ డైట్ మాకు కావాలి, మళ్ళీ మీలాంటి బ్యూటిఫుల్ ఉమెన్ డాక్టర్ డైట్ కూడా మాకు కావాలి, మాకు చాలా అవసరం అసలు. నేను పెద్దగా ఏం తినను, అవుట్ సైడ్ ఫుడ్ యూజువల్లీ ప్రిఫర్ చెయ్యను, అండ్ డిన్నర్ 7కి కంప్లీట్ చేస్తాను అంతే. డిన్నర్ 7కి గుర్తుపెట్టుకోండి, 7కి డిన్నర్ తినండి, మళ్ళీ ఇంకోటి 10కి తింటాం 11కి తింటాం అంటే కరెక్ట్ కాదు. మీ నిద్ర ఎన్ని గంటలు అవసరం మ్యామ్? 6 to 8 hours ఆఫ్ స్లీప్ మినిమం అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఫ్రీగా చెప్పారు మాకు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.